మధ్యలో నుంచి పెట్టకుండా అటు సైడ్కి నుంచి ఫోటోనా మేము రామా సోను అట్లే సార్ నువ్వు
ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవే శుభస్తము నిన్ను ధైర్యము వందనం యేసయ్యా కరుణవు నీవయ్యా వందనం యేసయ్యా కరుణవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెదయా నిన్నలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకినయా నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడూ నిన్ను స్తుతించుట నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడూ నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను
కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, మీ మాదిరికై వందనము. Gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పని వారని మేము, మీ జాడలో ఇక చెరుగత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ప్రాపర్ ఫుటేజ్ దొరకకపోవడం వల్ల వారందరినీ యాడ్ చేయలేకపోయాం. దే మై నాట్ బీ ఫేమస్ ఇన్ ద ఐస్ ఆఫ్ మెన్, బట్ దే ఆర్ షూర్లీ ఫేమస్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్.